హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ చందు. శాంసంగ్ కంపెనీ రీసెంట్గా అన్ప్యాక్ ఈవెంట్ని కండక్ట్ చేశారు. వాటిలో వీళ్ళు శాంసంగ్ గెలాక్సీ బడ్స్ ప్రో అలాగే శాంసంగ్ S21 సిరీస్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ను కూడా లాంచ్ చేశారు. సో ఈ వీడియోలో మీకు శాంసంగ్ గెలాక్సీ బడ్స్ ప్రో యొక్క స్పెసిఫికేషన్స్ అలాగే ప్రైస్ డీటెయిల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. S21 సిరీస్ మొబైల్స్ మీద కూడా నేను ఇంకొక వీడియో చేస్తాను. వాటి గురించి ఫుల్ స్పెసిఫికేషన్స్ ప్రైస్ డీటెయిల్స్ అనేది ఇంకో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటి పేరు వచ్చి శాంసంగ్ గెలాక్సీ బడ్స్ ప్రో ఫ్రెండ్స్. రీసెంట్గా మనం చూసుకుంటే వీళ్ళు బీన్స్ షేప్లో బడ్స్ డిజైన్ అనేది తీసుకొచ్చారు. లాస్ట్ వర్షన్ వచ్చి మళ్ళీ వీళ్ళు ఓల్డ్ డిజైన్లోనే మనకి ఈసారి శాంసంగ్ గెలాక్సీ బడ్స్ ప్రో అనేది తీసుకొస్తున్నారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద కూడా చూడొచ్చు వాటి డిజైన్ కేస్ అనేది ఎలా ఉంటుంది అనేది. సో ఇందులో వీళ్ళు హైలైట్ చేస్తున్న మెయిన్ పాయింట్స్ వచ్చి స్పీకర్స్ ఫ్రెండ్స్. ఇందులో 2-way స్పీకర్స్ యూజ్ చేశారని చెప్తున్నారు. అలాగే మనకి తెలిసింది ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ప్లస్ సమ్ అదర్ ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి వీటిలో ఇస్తారు. ఈ కేసెస్ వచ్చి మనకి డిఫరెంట్ కలర్స్లో అవైలబిలిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సిల్వర్, వైలెట్ అలాగే బ్లాక్, ఈ 3 కలర్స్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు వాటికి సంబంధించిన కొన్ని పౌచెస్ కూడా డిజైన్స్ అనేది ఎలా ఉంటాయి అనేది. ముందుగా ఇందులో స్పీకర్స్ గురించి చూస్తే ఫ్రెండ్స్, ఇందులో 2-way స్పీకర్ అనేది యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. అంటే ఇందులో మనకి ట్విట్టర్ అలాగే ఊఫర్స్కి సంబంధించిన స్పీకర్ అనేది 2 కలిపి ఉంటాయి అన్నమాట. మీరు ఇక్కడ ఇన్నర్ పార్ట్స్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. వీళ్ళు ఓపెన్ చేసి వాటి లోపల పార్ట్స్ అనేది ఎలా ఉంటాయి స్పీకర్ సంబంధించినవి కూడా స్క్రీన్ మీద చూపిస్తున్నారు. స్పీకర్స్ యొక్క సైజ్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇందులో ట్విటర్స్ వచ్చి మనకి 6.5mm సైజ్ ఉంటాయి. ఓఫర్స్ వచ్చి మనకి 11mm సైజ్ అనేది ఉంటుంది. స్పీకర్స్ యొక్క డిజైన్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు 2-way స్పీకర్ అనేది ఎలా ఉంటుంది అనేది. ఇక నెక్స్ట్ ఫీచర్ వచ్చి మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫ్రెండ్స్. ఇది వచ్చి హైలైట్ అనమాట. మనకి నాయిస్ అవుట్ సైడ్ నాయిస్ అనేది రిడ్యూస్ చేసి మనకి మెయిన్ సౌండ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేస్తుంది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అంటే. అలాగే ఇందులో మనకి ఏంటంటే వాయిస్ డిటెక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటంటే మనం మాట్లాడుతుంది వాయిస్ క్లారిటీ అనేది చాలా నీట్గా స్మూత్గా వినిపిస్తుంది. ప్లస్ ఇందులో యాంబియంట్ మోడ్ అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఏంటంటే మన మ్యూజిక్ వింటున్నప్పుడు సడన్గా ఎవరైనా వచ్చి మనతో మాట్లాడుతున్నప్పుడు మ్యూజిక్ అనేది ఆఫ్ అయిపోయి వాళ్ళ డిస్కషన్ అనేది మనకి క్లియర్గా వినిపిస్తుంది. మళ్ళీ డిస్కషన్ అనేది ఓవర్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయ్యి మనకి మ్యూజిక్ అనేది సౌండ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే కాల్ క్వాలిటీ కోసం వీళ్ళు ఇందులో టోటల్ 3 మైక్స్ అనేది యూజ్ చేశారు. అవుట్ సైడ్ 2 మైక్స్ ఉంటాయి, ఇన్నర్ ఇంకొక మైక్ ఉంటుంది. టోటల్ 3 మైక్స్ ఉంటాయి. దీనివల్ల వాయిస్ డిటెక్షన్ కానీ మనం మాట్లాడే కాల్స్ కానీ చాలా నీట్గా వినిపిస్తుంది. అలాగే మనకి విండ్షీల్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో. మనకి బడ్స్ అనేది ఈ షేప్లో ఉండడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మనకి బేస్ కూడా బాగుంటుంది. ప్లస్ మనకి ఇయర్లో ఈజీగా ఫిట్ అవుతుంది. మనకి ఎక్కడన్నా పడిపోతుందన్న భయం కూడా ఉండదు. ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇవి మనకి వైర్లెస్ ఛార్జింగ్కి కూడా సపోర్ట్ చేస్తాయి ఫ్రెండ్స్. కేస్ అనేది మీ దగ్గర వైర్లెస్ ఛార్జింగ్ డాగ్ ఉన్నా సరే, లేకపోతే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ మొబైల్స్ లాంటివి ఉన్నా మీకు S21 సిరీస్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాంటి మొబైల్స్ ఏమన్నా ఉన్నా సరే వాటి ద్వారా కూడా మీరు వైర్లెస్ ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు. IPX1 వాటర్ రెసిస్టెంట్ ప్రూఫ్ కూడా మీకు ఇందులో రావడం జరుగుతుంది. సో ఇవండి ఫ్రెండ్స్ వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీటి కాస్ట్ వచ్చి మనకి ప్రజెంట్ సామ్సంగ్ వెబ్సైట్లో వీటి కాస్ట్ వచ్చి 15,990 రూపీస్ అనేది పెట్టారు. మరి కార్డు డీటెయిల్స్ అనేది అప్లికేబుల్ అవుతాయో లేవనేది మీరు ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి అక్కడ చెక్ చేయండి ఫ్రెండ్స్, ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే. అలాగే మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు ఫ్రెండ్స్ వీటి యొక్క స్పెసిఫికేషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. AKG సౌండ్ సిస్టమ్ అనేది యూజ్ చేశారు. మనకి బ్యాకప్ వచ్చి ఛార్జింగ్ 5 hours అనేది వస్తుంది బడ్స్ ద్వారా. కేస్ ద్వారా అయితే 18 hours బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది. బిక్స్బీ సపోర్ట్ ఉంటుంది. మల్టీ డివైడ్స్ మధ్యలో కూడా మీరు ఇక్కడ స్విచ్ అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీటి యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ ఉంటుంది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్యూచర్లో వీడియోస్ అనేది పోస్ట్ చేసినప్పుడు మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.